అంటే హెవీ బైక్స్ నడిపే వాళ్ళకి LS2 అనే బ్రాండ్ గురించి ఎవరు తెలియని వాళ్ళు ఉండరు. నేనున్నాగా. ఇంకోటి హెల్మెట్ ఎలా ఉంటుందంటే మనకి చాలా టైట్గా ఉంటుంది అనమాట. సో ఈ పీస్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. ఇండియాలో పనిచేస్తుందా? జోక్. మైక్ ఈ మధ్యలో ఉన్న రౌండ్ బటన్ వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అవుతుంది. हेलो हेलो मैं बात आया आवाज आया? हाँ पहले तो वो बात आता हूँ कैसा है हेलमेट? अच्छी है? अच्छा है. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రతాప్ అండ్ మీరు చూస్తున్నారు ఆర్పీ అడ్వెంచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను వాడే హెల్మెట్లోకి ఒక కొత్త డివైస్ పెట్టబోతున్నాను. ఈ డివైస్ గురించి తెలుసుకునే ముందు అసలు నా హెల్మెట్ ఏంటనేది మీకు చూపిస్తాను. సో ఇది నేను వాడే హెల్మెట్ LS2. అంటే హెవీ బైక్స్ నడిపే వాళ్ళకి LS2 అనే బ్రాండ్ గురించి ఎవరు తెలియని వాళ్ళు ఉండరు. నేనున్నాగా. హెల్మెట్ మోడల్ అంటే FF902. కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ ఏంటంటే సేఫ్టీ మెజర్స్లో ఈ హెల్మెట్ అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉంటుంది. సో అందుకని నేను ఈ LS2 బ్రాండ్ తీసుకున్నాను. సో యాక్చువల్లీ నేను రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిసారి రైడ్లో ఉన్నప్పుడు కాల్స్ వచ్చినప్పుడు కాల్స్ మాట్లాడడం కానీ ఇబ్బంది అయిపోయింది. అండ్ తర్వాత రన్నింగ్లో ఫోన్ మాట్లాడాలి అంత పెద్ద వెహికల్ పైన అంటే అస్సలు పాసిబిలిటీ లేదు. ఇంకోటి హెల్మెట్ ఎలా ఉంటుందంటే మనకి చాలా టైట్గా ఉంటుంది అనమాట. సో దాంట్లో పెట్టుకోవడానికి అసలు వీల్ అవ్వదు. సో ఇంకోటి నేను రైడ్ చేసేటప్పుడు కో రైడర్స్తో మాట్లాడాలా ఏమైనా చెప్పాలనుకున్నా కానీ కొంచెం ఇబ్బంది అనిపించేది. ఆ టైంలో నేను ఏం చేయొచ్చు అని అనుకుంటుంటే అమెజాన్లో చూస్తే నాకు ఈ డివైస్ దొరికింది. బ్లూ ఆర్మర్ C30. దీని ప్రైస్ కూడా మీరు బ్లూ ఆర్మర్ C30 అని అమెజాన్లో కొడితే దీని ప్రైస్ మీకు తెలిసిపోద్ది. అండ్ ఈ డివైస్ ఏంటంటే ఇది యాంటీనా, ఇది మైక్ అండ్ ఇవి రిసీవర్. సో ఈ పీస్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. ఇండియాలో పనిచేస్తుందా? జోక్. మైక్ సో ఇండియన్ మేడ్ అనమాట. సో ఇది వచ్చేసి మన డివైస్ అండి. అండ్ ఇది మైక్ అండ్ దీనికి 2 హెడ్ ఫోన్స్. ఇంకా దీంట్లో ఏమి ఇచ్చారంటే సో దీంతో పాటు ఇది ఫిక్స్ చేయడానికి దీనికి ఫిక్స్ చేయడానికి ఇది ఒకటి ఇచ్చారు. అండ్ ఛార్జింగ్ కేబుల్ అండ్ ఇవి ప్లగ్స్ ప్లేస్ చేయడానికి 2 ప్లగ్స్ ఇచ్చారు. దాని తర్వాత ఎలైన్ కీ అండ్ ఇది వచ్చేసి ఇది స్క్రూ లాగా ఫిట్ చేయొచ్చు ఎలైన్ కీతోని, ఆర్ ఎల్స్ మనము స్టిక్ చేయొచ్చు అనమాట. ఇది స్టిక్ చేయడం వద్దు కానీ ఎలైన్ కీతోని ఇది టైట్ చేయడమే బెటర్. సో మనం ఇది టైట్ చేద్దాం. ఇన్ఫాక్ట్ ఇదంతా రాత్రి నేను టీవీలో విన్నాను. సారీ, ఎవరైనా మొదటి నుంచి చెప్పడం అలవాటైపోయింది. ఇంకేముంది దీంట్లో? నథింగ్. బాక్స్ పక్కన. సో ఇది మనం ఇప్పుడు దీన్ని మన హెల్మెట్లో పెట్టాలన్నమాట. హెల్మెట్కి స్క్రాచెస్ కాకుండా నేను ఇది కింద పెట్టుకొని అండ్ హెల్మెట్ని ఇలా పెట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ ప్యాడింగ్ కొంచెం రిమూవ్ చేసి సో లోపల మనం స్టిక్ చేసుకోవడానికి ఈ వెల్క్రో స్టిక్కర్స్ ఉన్నాయి. సో కొన్ని హెల్మెట్స్కి ఇలా ప్రొహిబిషన్ లేకపోతే అప్పుడు ఇవి యూజ్ అవుతాయి, కానీ ఇప్పుడు మనకి అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇది పెట్టేసుకోవచ్చు మనం.
వెల్క్రోస్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇది వచ్చి రైట్ అంటే ఇది. నెక్స్ట్ మనం ఫిట్ చేయాల్సింది మైక్. ఫైనలీ హెల్మెట్ అయితే రెడీ అయిపోయింది అండ్ మైక్ కనెక్షన్ కూడా రెడీ అండ్ దీంతో పాటు లోపల స్పీకర్స్ కూడా పెట్టేసి అండ్ ఈ వైర్ ఇలా లెఫ్ట్కి తీసుకున్నాను. అండ్ నేను ఈ డివైస్ వచ్చేసి ఆన్ ద లెఫ్ట్ సైడే బిగించేస్తాను, ఎందుకంటే రైడ్లో ఉన్నప్పుడు ఏదైనా కాల్స్ వచ్చినా ఏం చేయాలన్నా కానీ రైట్ హ్యాండ్తో చేయాలంటే థ్రాటిల్ వదిలేసేయాలి హైవేలో ఉన్నప్పుడు. సో అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే లెఫ్ట్ సైడ్లో పెట్టుకుంటే సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ, అంటే ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో రైట్ సైడ్లో చేస్తే మనము రన్నింగ్లో ఉన్నప్పుడు థ్రాటిల్ వదిలేస్తే స్పీడ్ తగ్గుద్ది హైవేలో, సో అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో నేను లెఫ్ట్ సైడ్లో ఇది ఇప్పుడు ఇక్కడ సైడ్లో బిగించేస్తాను. సో టైట్గా ఫిక్స్ అయిపోయింది అండ్ నౌ ఇప్పుడు ఇది మన డివైస్ దీనికి పెట్టి లాక్ చేస్తాం. ఎస్, ఇట్ ఈస్ లాక్డ్. అండ్ నౌ లోపల నుంచి వచ్చిన కేబుల్ now it is locked. ఫిక్సింగ్ అయితే అయిపోయింది అండ్ లెట్స్ సీ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీకు నేను దీంట్లో ఫంక్షన్స్ కూడా ఒకసారి చెప్పేస్తాను ఏంటనేది. ఈ మధ్యలో ఉన్న రౌండ్ బటన్ వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి వాల్యూమ్ బటన్, గట్టిగా ప్రెస్ చేసే వాల్యూమ్ ప్లస్, ఇది మైనస్. అండ్ పైన వచ్చేసి మెష్ అండి, ఇది ప్రెస్ చేస్తే మనం విత్ వేరే రైడర్స్తోని ఇంటర్కామ్లో మనము కనెక్ట్ అవ్వాలంటే అది ఆ బటన్. అలాగే ఆ బటన్ 2 times ప్రెస్ చేస్తే మైక్ మ్యూట్ అన్మ్యూట్ కూడా దీంట్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ పార్ట్కి చేంజ్ అవ్వాలంటే ఇది ఈ సైడ్ బటన్సే ప్రెస్ చేయాలి. ఈ డౌన్ బటన్ వచ్చేసి రైడ్ లింక్ ఇంటర్కామ్ అనమాట, అంటే వేరే డివైసెస్తో ఏమన్నా మనము కనెక్ట్ అవ్వాలంటే ఈ డౌన్ బటన్తో అవ్వచ్చు అనమాట. అండ్ ఇంటర్కామ్లో ఉన్నప్పుడు ఇది యాంటీనా, యాంటీనా తీసి పెట్టుకుంటే మనకి సిగ్నల్స్ అవన్నీ ప్రాపర్గా ఉంటాయి. అండ్ ఎస్, దిస్ ఈజ్ మై న్యూ ఇంటర్కామ్ ఫర్ మై న్యూ హెల్మెట్.
సో ఇప్పుడు టోటల్ కాస్టింగ్ వచ్చేసి ఈ హెల్మెట్కి అండ్ దీన్ని నేను చెప్పాలంటే మీరు గూగుల్లో చెక్ చేయవచ్చు. లైక్ LS2 FF902 మోడల్ హెల్మెట్ ఇది. అండ్ ఇది వచ్చేసి బ్లూ ఆర్, ఇది మన గూగుల్లో దీని ప్రైస్ వచ్చేస్తుంది. అండ్ డివైస్ వచ్చేసి బ్లూ ఆర్మర్ C30. ఇది మీరు అమెజాన్లో దీని ప్రైస్ కూడా మీకు వచ్చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నో నా హెల్మెట్ ఇలా పెట్టేసి నా నెక్స్ట్ రైడ్ నేను కంటిన్యూ చేస్తాను. దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా నేను మీతో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. फोटो भी इसके अंदर बोल भी सकता हूँ। हाँ बोल भी सकती है. हाँ बोलो. चालू रहा। अभी चालू नहीं होता, मैं सेट कर रहा हूँ ये पूरा. सेट करे तो चालू होगा। हाँ ये पूरा क्या करे? लाइट से लाइट्स ये पूरा आप देखो, ये करे वो करे, ये कर पूरा क्यों करेंगे? क्यों करे? वीडियो के लिए. हाय बोलो वहाँ पे हाय. हाय। कैसा है? कैसा है बोलो। बोलो कैसा है? कैसे है? बोलना बोल। हाँ बोलो हेलो बोलो. हेलो नहीं चालू है। हाँ नहीं मैं पकड़ता हूँ, आप छोड़ दो. हाँ हेलो हेलो नहीं चालू हो रहा। चालू होता गाना आ रहा ना. धीरा का तो साउंड कैसा आता? हाँ गाना आ रहा ना, गाना सुनना अभी. ऐसा नहीं आता. ऐसे पहला एक बार लगा सकता। हेलो 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 अभी आवाज आया। आवाज़ आया. हाँ मैंने तो आवाज आता हूँ। कैसा है हेलमेट? अच्छी है. अच्छा है. हो ना आपको हाँ, लेके जाते घर को, मम्मी को दे दो. चाहिए मेरे पास हेलमेट है। సో కొంచెం మ్యూజిక్ ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో సౌండ్ మీకు వినిపిస్తుందా? సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే నా వీడియోస్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.